హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పూరి విత్ కుర్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పూరీలకి ఇలా కర్రీ తయారు చేసి పెట్టుకుని పిల్లలకి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రతి సండే ఇలానే చేస్తాను. మా పిల్లలకి పూరి అంటే చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గోధుమ పిండిని తీసుకుని, నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. దానిలో కొంచెం సాల్ట్ వేసి పిండిని ముందుగా మొత్తం కలిసేట్టుగా ఒకసారి గట్టిగా వేలుతో నొక్కి పిసికేసి దాన్ని ఊరిని మొత్తం అంతా కలుపుకున్నట్టుగా ఉప్పు కలిసేట్టుగా చేసుకుని కలుపుకుని దానిలో తగినన్ని వాటర్ పోసుకుని, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకున్నాం. ఒకసారి అయితే వాటర్ పోయకూడదు, కొంచెం కొంచెంగా పోసి, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా అయిన తర్వాత ఇంతవరకు కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేయాలండి. మనం పూరీలు కానీ అయినా సరే, మనం చపాతీ అయినా సరే మెత్తగా రావాలన్నా, చక్కగా స్మూత్గా ఇదిగా ఉండాలన్నా పూరి పిండి అనేది కొంచెం ఆయిల్ వేసి కలిపితే చాలా మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ అది పక్కన పెట్టుకుంటే నానుతూ ఉంటుంది. ఈలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, శనగపిండిని కొంచెం శనగపిండి తీసుకుని ఆ శనగపిండిని వాటర్ పోసుకుని అది కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి, బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి దానిలో తాలింపులు వేసి, తాలింపులు అనేవి కాగి వేగాక, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా వేగాక మనం సన్నగా చిలుకలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిలోనే బంగాళదుంప ముక్కలు కూడా వేసి, ఇదిగోండి నేనైతే ఇక్కడ 2 బంగాళదుంపలు తీసుకున్నానండి, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2. అయితే ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ ఇట్లా మొత్తం ఊరినే తాలింపులో వేసేసి, ఇవన్నీ ఉల్లిపాయలు వేస్తే బంగాళదుంప అనేది ఊరినే మగ్గిపోతుందండి ఉల్లిపాయతో పాటు. లేకపోతే ఉల్లిపాయ వేగిన తర్వాత బంగాళదుంప అనేది కొంచెం అతుక్కుపోయినట్టుగా పిండిగా అయిపోతుంది. దానిలో 4 కరివేపాకు రెప్పలు కూడా వేసి కలుపుకుని ఒకసారి మూత పెట్టుకుని కొంతసేపు ఆగాక అది మగ్గుతుంది కదండి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, నాకైతే బంగాళదుంప ముక్కలు అయితే మగ్గినాయి. ఇప్పుడు దానిలో 2 టమాటాలు కూడా కట్ చేసుకుని దానిలో వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని దాన్ని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అది మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇటు పక్కన ఇదిగోండి గోధుమ పిండి చూసారా ఎంత మెత్తగా ఇదిగా ఉందో, ఇది మొత్తం కలుపుకొని దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టి స్మూత్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మనం కర్రీని చూద్దాం. ఇదిగోండి చూసారా, బంగాళదుంప ముక్కలు టమాటా ముక్కలు అన్నీ మగ్గిపోయినాయండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి బంగాళదుంప అదిగోండి కట్ చేస్తుంటే చూసారా, వీటిని అట్లా గట్టి పెట్టంగానే మొత్తం ఆఫ్ అయిపోతుంది, కట్ అయిపోతుంది చూసారా, అది అట్లా అయితే ఉడికిపోయినట్టే. దానిలో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేయాలండి. పసుపు అనేది కట్ అయింది వీడియోలో. సో కారం అనేది ఎక్కువ వేయవలసిన లేదు. కుర్మా కర్రీలో లైట్గా కొంచెం ఆ స్పైసీ అనేది తగులుతూ ఉంటే బాగుంటుందని కొంచెం లైట్గా వేసాను. అది వేస్తేనే చాలా బాగుంటుందండి కర్రీ అనేది, కుర్మా కర్రీ అనేది. ఇదిగోండి చేసిన తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసుకుని, ఇదిగోండి వాటర్ కొంచెం ఎక్కువగా పోసుకున్న పర్లేదండి. కర్రీ అనేది మనం పూరీలో బాగానే ఇష్టంగానే తింటాం కదా, కర్రీ అనేది ఎక్కువగానే ఉంటుంది. మా ఇంట్లో అయితే ఎక్కువగానే తింటారండి, కర్రీ అనేది ఎక్కువ తింటారు ఫుడ్ దానికంటే. ఇదిగోండి చూసారు కదా, అవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం చపాతీలు చేసుకుని పిండిని అదుముకొని పూరీలు చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇదిగోండి ఇట్లా ఇచ్చేసుకుని నేనైతే ఇదిగోండి ఇట్లా ముందుగా చేసుకుంటే
ఈ పూరి అనేది రౌండ్గా వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, అట్లా చేసుకోవాలి. ముందే అదుముకోవాలి. ముందు ఒక వండలాగా చుట్టేసి దాంతో కర్రతో అద్దేస్తే అట్లా ఏం రాదు. అట్లా పూరీలన్నీ చేసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు మనకు మరిగినాయి కదా, మరిగిన దానిలో మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కలిపి పెట్టుకున్న శనగపిండిని దీనిలో పోసి దీనిలో కాసినన్ని నీళ్లు కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకొని మంట అనేది పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అడ్డు పెట్టాలి. ఇదిగోండి చిక్కపడిపోయింది కదా, చిక్కపడిపోయింది కానీ కొంచెం నీళ్ళు పోసాం మనం, అయినా సరే శనగపిండి అనేది వేయంగానే గట్టిగా వచ్చేస్తుందండి, చిక్కపడిపోతుంది. మనం ఏం చేయాలంటే అప్పుడు అది కలిపేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే కొంచెం సేపటికి ఇదిగోండి చూసారా, అది ఉడికి పలచదనం అనేది వస్తుంది కూర. అప్పుడు మనకి కరెక్ట్ మెథడ్లో కర్రీ అయిపోయినట్టే. ఇంకా ఇదిగోండి ఇట్లా చూసారు కదా, అదిగోండి చాలా బాగుందండి. స్మెల్ అయితే అసలు చాలా ఇదిగా ఉంది. ఇంకా ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకా మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పూరీలు అనేవి నొక్కేసుకుని పొయ్యి మీద బాండి పెట్టి దానిలో ఆయిల్ పోసి పూరీలు అనేవి ఫ్రై చేసుకున్నాం. పూరీలు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేసి చూడండి. పూరీలు అనేవి చక్కగా పొంగుతాయండి. సోడా ఉప్పు కానీ ఎలాంటివి కూడా ఏం వేయవసలేదండి. ఇదిగోండి చూడండి, ఇట్లా పూరీ అనేది కాగిన నూనెలో వేసినాక ఒక్కసారి కొంచెం ఆయిల్ మొత్తం దాని పైన అంతా పడేట్లుగా పెడితే ఇదిగోండి పూరీ అనేది చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితే పూరీ అనేది చాలా మెత్తగా మృదువుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా పూరీ విత్ కర్రీ కుర్మా అసలు ఇవి ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక కామెంట్ ఎలా ఉంది, మీరు ట్రై చేశారా లేదా అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా పెట్టడం మర్చిపోమాకండి. కర్రీ అనేది అయితే చాలా టేస్టీగా ఇదిగా ఉందండి. చూడండి నేను తింటున్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.